హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మరొక హెల్తీ రెసిపీ. ఇదేంటో గుర్తుపట్టారా? వెలక్కాయ్. మామూలుగా అయితే మా చిన్నప్పుడు బాగా పండిన వెలగపండులో బెల్లం వేసి మిక్స్ చేసి ఇచ్చేది అమ్మమ్మ. ఇప్పుడైతే నేను మీకు వెలగకాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికుండే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదండి. పాడైపోయిన లివర్ సెల్స్‌ని చాలా క్విక్‌గా రిపేర్ చేస్తుంది. 14 రకాల క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందంట. సో, సీజన్‌లో ప్రతిరోజు వీలున్నంత వరకు ఏదో ఒక రూపంలో వెలగ కాయ గాని, పండు గాని తినండి. ఈరోజైతే ఎంతో రుచికరమైన వెలగ కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వెలక్కాయ పగలగొట్టి పల్ప్ ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఒక వెలక్కాయకి సుమారుగా నాకు 1 కప్ పల్పొచ్చింది. సో, ఆ కప్పు వెలక్కాయకి కావలసిన ఇంగ్రీడియెంట్స్: పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా ఒక చిన్న ఇంగువ ముక్క. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, 3-4 పచ్చిమిరపకాయలు. ఇంకొంచెం కారం తినేవాళ్ళు మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక అర టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఇందాక మీకు ప్లేట్‌లో చూపించిన డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ఒకేసారి వేసుకోవాలి. వాటిల్ని వేసుకునే దానికన్నా ముందు ఇంగువని ఫస్ట్ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నిట్లితో పాటు ఇంగువ క్విక్‌గా వేగదు. ఇంగువ కొంచెం వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ఒకేసారి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగానే ఇందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కన్నం పెట్టలేదు కాబట్టి కొంచెం గరిటెతో స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేయండి. లేదంటే పచ్చిమిరపకాయలు పేలే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత చల్లార్చుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న వెలక్కాయ పల్ప్‌ను కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ గట్టిగా ఉండి అవసరమైతే మాత్రం ఒక్క స్పూన్ వాటర్ ఏసుకోండి. వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు ఏసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇలా వెలక్కాయని మెత్తగా మిక్సీ వేసుకొని వేరే బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందాక ఏ ప్యాన్‌లో అయితే మనం ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రై చేసామో అందులోనే పోపుకి సరిపడా నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా ఏసి అవి వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్న వెలక్కాయ పేస్ట్‌ని వేసి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ వెలక్కాయ పచ్చడి రెడీ. మా తాతయ్య అనేవాళ్ళు, "వెలక్కాయ తింటే ఏనుక్కొచ్చినంత బలమొస్తది" అని. ఆ కాలంలో పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి ఏవి మంచిదో తెలుసు కానీ, ఏది తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్ ఒస్తది అనే దాని మీద అవగాహన ఉండేది కాదు. అందుకే అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి పిల్లలకి తినిపిచ్చేవాళ్ళు. మరి ఈ రెసిపీని ట్రై చేసి మీరు కూడా ఇంట్లో తయారు చేస్తారా? మీరు ట్రై చేయడమే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.